ఒక బ్రదర్ అయితే ఆగి ఉన్నాడు మలేషియన్ టౌన్షిప్ ఆపోజిట్. భయ్యా బిజినెస్ ఉందా అన్న? నేను ఇక్కడ చూసి ఆపుతున్నా, నేను యూట్యూబ్ చేస్తా, క్యాబే నడిపిస్తా. బిజినెస్ ఉందా అన్న? ఏముందన్న, ఏం లేదు, అంతా ఉత్తకథ. ఓకే, మరి రోజుకు 4,000 చేస్తున్నావు? ఒకప్పుడు ఉండేదన్న. అంటే కొంతమంది పబ్లిక్ ఏం చేస్తారంటే యూట్యూబ్ లో కారు కొనుక్కొని లక్షలలో సంపాదించుకోవచ్చు అని ప్రచారం చేస్తారు. దాని వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? లక్షలు ఎక్కడదన్న, ఈఎంఐ కట్టుకుంటే చాలన్న ఇప్పుడున్న పరిస్థితుల్లో. అయితే అట్లా చెప్పడం వల్ల పబ్లిక్ కూడా మ్యానిపులేట్ అవుతారు. వాళ్ళ నిజంగానే కావచ్చు, బిజినెస్ ఉంది కావచ్చు అని అనుకుంటారు. కానీ పబ్లిక్ బుక్ చేసుకున్న వాళ్ళు కూడా అట్లే అనుకుంటారు. ఎందుకంటే మనం కస్టమర్ బుక్ చేసుకున్నప్పుడు మనకు 250 కస్టమర్ నాకు వచ్చినప్పుడు ఆ డబ్బంతా నీకే వస్తుంది కావచ్చు అని నేను అనుకుంటా ఒక కస్టమర్ గా. కానీ వాళ్ళకి తెలియదు కదా కమిషన్లు ఇవన్నీ ఉంటాయని. సో మీరు ఏం తెప్పదలుచుకుంటారు అన్న కొత్తగా కొనుక్కోవాలి అనుకునే వాళ్ళ కోసం? అస్సలు వద్దన్న. ఆ డబ్బులు ఏమన్నా ఉంటే ఇట్లా ఎఫ్డీ చేసుకోవడము, ఏదైనా ప్రైవేట్ జాబ్ చేసుకోవడమే చాలా ఉత్తమమైన పని. అంతగా మించి వేరేది ఏ ఆలోచన చేయొద్దు. ఓలా ఊబర్ గురించి అయితే అసలుకే చేయొద్దు. అండ్ ఇంకోటి కార్ మెయింటెనెన్స్ అంటే అట్టిగానే కాదు కదా. ఇప్పుడు నువ్వు నాకు తెలిసి ఏదో ఏసీ ప్రాబ్లం అను. అవును, దానికోసమే ఆగినాను. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్, అన్న కూడా చాలా ఇయర్స్ నుంచి నడిపిస్తున్నంట. సో మీరు ఏదైనా కార్ కొనుక్కోవాలనే ప్లాన్ లో ఉంటే మాత్రం డ్రాప్ అయిపోండి. ఆ అమౌంట్ ఏదైనా ఉంటే మంచి ఎఫ్డీ చేసుకుని ఏదైనా ప్రైవేట్ డ్యూటీ చేసుకోండి అని అన్న సజెస్ట్ చేస్తుండు. సో ఇది ఒక మన యాజ్ ఏ ఒక డ్రైవర్ గా తన సజెషన్ అయితే నేను మీకు చూపిస్తున్నా. ఇంకా ఇట్లాంటి మన డ్రైవర్లు అందరి సజెషన్ మీకు అందిస్తా. నా ఒక్కని మాటల్లో కాకుండా మన డ్రైవర్ ఎక్స్పీరియన్స్ తో వాళ్ళ మాటల్లో మీకు మన ఛానల్లో అప్డేట్ చేస్తుంటా. ఓకే, థ్యాంక్స్ అన్న. వీడియో అయితే మన వాళ్ళ కోసం ఛానల్ అప్డేట్ చేసుకుంటా. థ్యాంక్ యూ.